మూర్ఖుడి మనసు రంజింపజేయలేం, మేధావి మనసు మార్చవచ్చు. విద్యావంతులు అధికంగా ఉండేటటువంటి ఫ్రాన్స్ లాంటి చోట్ల అవిద్య అనేది అక్కడ కనబడదు. అట్లాంటి చోట్లన వాళ్ళ ఆలోచనలో మార్పు తెచ్చారు. ఏమని? శరణార్థులు పాపం అక్కడ తిండికి లేదు, దిక్కు లేకపోతున్నారు, అట్లాంటి వాళ్ళు మనం పట్టుకోవాలి అన్నటువంటి క్రమంగా వాళ్ళు వచ్చారు. ఫ్రాన్స్ ప్రజల జీవన విధానానికి ఎత్తు పెట్టడం ప్రారంభించారు. క్రమంగా మతరాజ్య స్థాపన దిశగా అడుగులు వేశారు. దాన్ని తప్పుబడుతూ ఉన్నటువంటి లోకల్ ప్రజలకి అనుకూలంగా లీపెన్ వర్గం రంగంలోకి దిగింది. ఆమె వాళ్ళందరినీ పోగేసింది. అప్పుడు శరణార్థుల్ని తెచ్చినటువంటి మేక్రాన్ వర్గం, అది తప్పంటున్నటువంటి లీపెన్ వర్గం మధ్యలో వచ్చినటువంటి కమ్యూనిస్టులు ఇద్దరికీ మధ్య మార్గ పరిష్కారం అని మాట్లాడుతూ క్రమంగా మనసు గెలుచుకున్నారు. ఇప్పుడు ముందుగా హైయెస్ట్ సీట్లు సాధించారు. అక్కడ ఫ్రెంచి విప్లవం తర్వాత మళ్ళీ కమ్యూనిస్టు వైపుకి ఆ దేశం వెళ్తోంది. వెరీ గుడ్. వాట్ నెక్స్ట్? అక్కడ మతరాజ్య స్థాపనకి వెళ్తున్నటువంటి వాళ్ళని ఆపుతారా? అలాగే ప్యారిస్ నగరాన్ని సైతం చివరికి చెత్త కుప్పలా మారుస్తున్నటువంటి పరిస్థితులను కంట్రోల్ చేయగలరా? ఫ్రాన్స్ పౌరుల మీదనే జరుగుతున్న దాడుల్ని నియంత్రించగలరా? ఇదంతా మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం. మన దగ్గర ఏమవుతున్నది? మన దేశంలోని పౌరుల మీదనే బెంగాల్లో జరుగుతున్న దాడుల్లో ఏం జరుగుతోంది? రాజకీయమే గెలుస్తోంది, జనం చస్తున్నారు. కేరళలో ఏం జరుగుతోంది? భారతీయుడే అల్లాడుతున్నాడు, విదేశాల నుండి వచ్చిన వాళ్ళు బ్రతికేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? విదేశీయులకు అనుకూలంగా జరుగుతుంది, లేకపోతే విదేశీ శక్తులకు అనుకూలంగా జరుగుతుంది. మన వాళ్ళని తిట్టుకుంటున్నాం. అంటే చదువుకున్న మూర్ఖులతో వస్తున్న సమస్య నిజమైనటువంటి మూర్ఖుడికి మాత్రం ఉండట్లేదు. మనం ఎక్కడెక్కడదో చర్చించుకుంటున్నాం. అక్కడ సమస్య మన ముందుకు వస్తుంది, పెనుభూతం అవుతోంది. చర్చ అక్కడ జరగాల్సి ఉంది.